అని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఒక మాట వినండి, ఇక్కడ అయితే మనము విజయము పొందాలంటే కేవలము ఆయన ద్వారానే సాధ్యము. స్పష్టంగా ఇక్కడ రాయబడ్డాలి, ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం ఏం చేస్తామంటే ఆయనను ఆధారం చేసుకొని మనము ముందుకెళ్ళాలి. ఆయన ఆధారం చేసుకొని మనం భక్తి చేయము. ఆయనను ఆధారం చేసుకొని మనము ఒకవేళ ఆయన ఆధారం చేసుకోకపోతే మనకు విజయం లేదు. అందుకంటున్నాడు, ఒకవేళ మనం ఆయన ఆధారం చేసుకున్న ఆయన ద్వారా అయితే అత్యధిక విజయము పొందుతాము. అత్యధిక విజయం. తర్వాత మరణమైనను, చూడండి ఈ రోజున అతి ఎక్కువగా భయపడేది దేనికి? మరణం. మరణము ఒక నిద్రతో సమానము. ఓ ఎక్కడో అయిపోయింది జీవితం అంతటితో అది అనేది కాదు. మరణము నీకు ప్రవేశం. మరణము ద్వారా నువ్వు ఆయన నిత్య జీవంలోనికి, నిత్య రాజ్యంలోనికి, ఆయన ద్వారా ఆయనతో పాటు యుగయుగాలు ఉండడానికి నువ్వు చేరుకోబోతున్నావు మరణము ద్వారానే. అందుకే మరణము మంచిది. మరణము మంచిది. కలకాలం ఉండి ఈ పాపలోకంలో దుష్టత్వంతో పాపముతో రాజుపడే కంటే మరణిస్తే ఎంత మేలు. అది ప్రభువునందు మరణిస్తేనే తప్ప, అది క్రీస్తులో మరణిస్తే, అది పాపాన్ని చేయించి మరణిస్తే, అది శోధనను సహించి ఒకవేళ మరణిస్తే ఎంత ధన్యత, ఎంత భాగ్యము. కాబట్టి మరణము ద్వారా మనం ఆయన కలుసుకోబోతున్నాం. కాబట్టి మరణం మనల్ని ఏమి చేయలేదు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. ఏది దేవుని నుండి దూరం చేయలేదు మనం. అది కుదరని పని, అది కష్టమైన పని. ఆయన చేతిలో నుండి అపహరింపబడడానికి ఎవరికి అవకాశం లేదు, అధికారం లేదు. ఆయన దగ్గర నుండి ఎవరు లాక్కోలేరు. ఆయన ఒకవేళ నీకు కాపరిగా ఉంటే, ఆయన నీకు ఒకవేళ సంరక్షకుడుగా ఉంటే, ఆయన నీ యజమానుడు అయితే ఎవరు ముట్టడానికి వీల్లేదు. ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో ఆయన్ని కాపరిగా చేసుకుంటావా? ఈ నూతన సంవత్సరంలో ఆయనను నువ్వు యజమానులుగా పెట్టుకుంటావా? ఈ కొత్త సంవత్సరంలో ఆయన శరణుతో వచ్చి ఆయనలో నువ్వు ఉండడానికి, దాగి ఉండడానికి నువ్వు ఇష్టపడితే శత్రువు నిన్ను ముట్టలేడు. వాళ్ళు ముట్టినా వాడు ఏం చేయలేడు, ఏమి చేయలేడు. ఆల్రెడీ వాడు ఓడిపోయిన వాడు. కాబట్టి ఈ రోజున మనం గమనించే మాట ఏంటంటే, ఈ సంవత్సరం ప్రభు మనల్ని ఏం చేస్తుందంటే ఓర్చుకొని సహించి నీ మీద కనికరం చూపించినాడు. ఎందుకు కనికరం చూపించడానికి, ఎందుకు క్షమించబడ్డాము అంటే తిరిగి మరలా అదే పాత జీవితముతో మనం ప్రయాణం చేయడానికి కాదు, అదే మార్గంలో తిరిగి మనం వెళ్ళడానికి కాదు, మళ్ళీ తిరిగి ఆ వెనుకున్నవే చూసుకోవాలని కాదు. ముందున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తును గురిగా పెట్టుకొని ఆయన మనం ఆధారం చేసుకున్న ఆయన ద్వారా మనం ప్రయాణం చేయడానికి, మన ప్రయాణము పరలోకానికి, మన ప్రయాణమే పరలోకానికి. కాబట్టి ఈ రోజున ఇది నువ్వు టార్గెట్ పెట్టుకోవాలి. మనం టార్గెట్ ఒక గురిగా పెట్టుకోవాలి, ఎంచుకోవాలి. ప్రభా ఏమైనా పర్వాలేదు, ఇక్కడ ఎన్ని చక్కని మాటలు ఉన్నాయి. ఏది మనల్ని ఏమి చేయలేదు, ఆయన ఉండగా ఆయన ద్వారా మనం వెళ్తున్నాం కనుక. అందుకని దావీదు గాఢాంధకరపు లోయలో సంచరించను, నేను ఏ అపాయంకు భయపడను. ఎందుకు? ఆయన ఉన్నాడు కనుక. నీ ప్రక్కన ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే ఆయన గొప్పవాడు. సాతానుడు కాదు గొప్పవాడు. నువ్వు చేస్తున్న పాపము కాదు గొప్పది, అది పనికి మాలింది. నువ్వు దాన్ని గొప్పగా ఎంచుతున్నావు, దాన్ని నువ్వు శిరం పైన పెట్టుకుంటున్నావు, నీ భుజాల మీద మోస్తున్నావు.
అయిపోయాల్సిన నీవు పాపాన్ని మోసుకుంటూ తిరుగుతున్నావు. తగదది, కుదరదు, ఫలించలేము, అభివృద్ధిలోనికి రాలేము, ఆయన చేరుకోలేము. నీ మూర్ఖత్వమే, నీ అంధకారమే, నీ గుడ్డితనమే. నువ్వు ఆయన చేరుకోవాలంటే వీటిని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తీగ, ఆ చెట్టు ఫలించుకోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. నువ్వు ఎదగకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో వాటిని నువ్వు నీకే తెలుసు, నీవే ఎరుగుదువు. వాటిని కట్ చేసుకుంటూ వెళ్తే నువ్వు వృద్ధిలోనికి వస్తావు, ఫలిస్తావు. ఈ సంవత్సరమైనా నలుగురికి, నీ ఇంటి వారికి, కనీసం నీ జీవితానికైనా నువ్వు ఒక ఆదర్శంగా నిలబడగలుగుతావు. కాబట్టి ఈ సంవత్సరమైనా మనం ఏం చేయాలంటే మనలో ఉన్న వాటిని, ఆ చెత్త చెదారం అంతా మనం కడిగేసుకోవాలి. ఎవరిలో ఉండవని చెప్పలేము, నాలో కూడా ఉన్నాయి. అయితే మనం ప్రభు దగ్గరికి వెళ్ళి, వాక్యం దగ్గరికి వెళ్ళి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ పాపము నీకు తగదు, వద్దు, నా కుమారుడా, నా కుమార్తె, అది కత్తిరించు, అది కడుక్కో, అది విడిచిపెట్టు, ఉపయోగం లేనిది, నిరుపయోగమైంది అని ప్రభువు చెప్పినప్పుడు మాత్రము మనం విధేయత చూపించాలి, లోపడాలి, తగ్గించుకోవాలి. పర్వాలేదు, ఏం కాదులే అంటే డేంజర్. అక్కడ ట్రాన్స్పరెంట్కి ఒక పుర్రె తగిలిస్తారు, ఇది ప్రమాదకరమైనది, ఇది డేంజర్ అని. పర్వాలేదు, ఏం కాదు, నేను చూస్తానని ఒకవేళ నువ్వు సాహసించి ముందుకెళ్తే అది నీ ప్రాణాన్ని తీస్తుంది. మన ప్రాణాలకే అది ముప్పు. కాబట్టి ఈ రోజున నువ్వు వెళ్ళే మార్గంలో, అవును, నువ్వు తీసుకురాబడ్డావు ఈ కొత్త సంవత్సరంలోనికి, అనుభవించడానికి నువ్వు వీలు లేదు, కానీ కనికరం పొందిన కారణం చేత ఈ సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టినావు. అయితే ఈ సంవత్సరాన్ని నువ్వు ఎలా ప్రారంభిద్దాం అనుకుంటున్నావు, ఎలా ముగిద్దాం అనుకుంటున్నావు? అసలు ఈ సంవత్సరం దాటేంత వరకు నువ్వు ఉండాలంటే కేవలము ఆయన ద్వారానే ముందుకి. ఎందుకంటే శత్రువు వాడు ఎప్పుడు మనల్ని కబలిస్తాడో తెలియదు. కాబట్టి ఈ రోజున మనం గమనించే మాట ఏంటంటే ఆయన ద్వారానే మనకు సాధ్యం. ఆయన వెంటనే వెళ్ళాలి, ఆయనతోనే వెళ్ళాలి. ఒక చిన్న కుమారుడు తండ్రిని వదిలిపెడితే అతనికి ఆధారం ఇంకెవరు? కాబట్టి ఈరోజున మన చిన్న పిల్లలను ఎంత ఎదిగినప్పటికీ, ఎంత పెద్దవాళ్ళమైనప్పటికీ ఆయన బిడ్డలు అన్నారు. కాబట్టి ఈ రోజున మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే మనలో ఉన్న వాటిని ప్రభువు కనికరిస్తున్నాడు కనుక కట్ చేసుకోవాలి. ప్రభువు నువ్వు ఏమి చేసినా నా కుమారుడే, నా కుమార్తె ఏమి చేయనట్టుగా ఆయన నిన్ను యాక్సెప్ట్ చేస్తుందంటే నువ్వేం చేయాలంటే నువ్వు రుణపడి తగ్గించుకొని, ప్రభువా నిజమే, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభువా, ఒకవేళ నా జీవితమే నువ్వు బయట పెట్టుంటే, నా బ్రతికే బయట పెట్టుంటే నిన్ను చేయాలి అసహించుకొని ఎంత చెడ్డగా మనల్ని చూసేవాళ్ళు, ఎంత చెడ్డగా చూసేవాళ్ళు. కాబట్టి ఈ రోజున యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఏమి చేసినా నా కుమారులు తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరక చేస్తున్నారు కనుక వీరిని క్షమించు అనే విధానంలో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు, గోజాడుతున్నాడు, బ్రతుకులాడుతున్నారు. అయ్యో నా ప్రజలు వీళ్ళు. అందుకని ఆ తోటమాలి చెప్తూ, ఆ తోటమాలికి సాదృశ్యంగా యేసు ప్రభు, తోటమాలికి సాదృశ్యంగా యేసు ప్రభు, ప్రభా ఈ సంవత్సరమైన వీళ్ళని ఏమి చేయదు, వీళ్ళు బాగుపడతారు, వీళ్ళు వృద్ధిలోనికి వస్తారు, వీళ్ళు ఫలాలు ఇస్తారు అని తోటమాలి బ్రతుకులాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున యేసు ప్రభుని నమ్మిన మనం ఏదో నమ్మినామంటే నమ్మినట్టుగా మనము వేషం వేసుకుంటూ ఉండదు, కానీ ప్రభువుకు తగినట్టుగా మనం వెళ్ళాలి. క్రైస్తవ జీవితం అనేది చాలా విలువైంది, చాలా గొప్పది. అందుకనే ఏ కాలం నుంచో, ఏనాటి నుంచో కానీ ఈనాటి వరకు ఎవరు కూడా క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయలేకపోయినారు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే ఇందులో సత్యం ఉంది, ఎందుకంటే ఇందులో జీవం ఉంది. ఇది బ్రతుకులను మార్చే గ్రంథం, బ్రతకడం నేర్పించే గ్రంథం, బ్రతుకును బాగు చేసే గ్రంథం. ఈ గ్రంథానికే సాధ్యం, మరెవరికి సాధ్యం కాదు. కాబట్టి
దీన్ని ఎవరు లయం చేయలేరు, నిర్మూలం చేయలేరు, నాశనం చేయలేరు. ఈ రోజున ఈ గ్రంథాన్ని పట్టుకో. ఈ గ్రంథం పట్టుకుని నీవు తిరిగి వెనుకకు చూడకు, తిరిగి తగినట్టుగా నడుచుకో. వ్యర్థమైనవి మనం కడిగేసుకుంటూ ఒప్పుకుంటూ క్షమించమని ముందుకెళ్తే తప్పకుండా దీవించబడతాం. మనం తప్పకుండా దీవించబడతాం. కాబట్టి ఈ సమయాన్ని మనం గమనిస్తే రోమపత్రికలో 8వ అధ్యాయం 39 చివరి వచనంలో ఒక మాట ఏంటంటే, ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆయన ప్రేమ నుండి ఎవ్వరు కూడా మనల్ని వేరు చేయలేరు, ఎవ్వరు వేరు చేయలేరు. ఒక అత్త కోడలు ప్రేమ అప్పుడే పోతుంది, భార్య భర్తల ప్రేమ అప్పుడే వెళ్ళిపోతుంది, తల్లిదండ్రుల పిల్లల ప్రేమ అప్పుడే ఎగిరిపోతుంది. కానీ దేవుని ప్రేమ అది ఎప్పటికీ ఉండే శాశ్వత కాలం. నువ్వేమైపోయినా చూపించేది అదే ప్రేమ. అందుకని అపోస్తలుడైన పౌలు కనికరింపబడ్డానని ఆ మాట ఎందుకు అన్నాడంటే, ఆయన ఎంత దుర్మార్గుడో ఆయనకు తెలుసు. అలాంటి ఆ చెడ్డవాడి మీదకి ఏమొచ్చింది? ఒక ప్రకాశమైన వెలుగు, తేజస్సు. ఈ రోజున నువ్వు చెడ్డవాడివే, చెడ్డదానివే, మనమందరము చెడ్డవాళ్ళమే. కానీ యేసు లోకానికి వెలుగు. అందుకనే స్టార్, నక్షత్రం పుట్టింది. నీ మీద వెలుగు ప్రకాశిస్తుంది. లెమ్ము, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ పాపంలో నుంచి బయటికి రా. నువ్వు పట్టుకున్నటువంటి అంధకారం నుంచి బయటికి రా. చూడండి, ఈ మాట ఒక మాట చాలా చక్కగా ఉంటుంది. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? లేవాలి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అందరూ చదవచ్చు. 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేత నువ్వు ఎక్కడ నిద్రపోతున్నామో ఆ నిద్రపోయే ఆ సోయి లేకుండా చేస్తున్నటువంటి వాటిలో నుంచి మనం మేల్కోవాలి. మనం తెలికి రావాలి, వివేచన రావాలి, ఆలోచన చేయాలి. అందులో నుంచి మనం మేల్కొని, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. అంటే సచ్చిన వాటిలో నుంచి లెమ్ము, నిర్జీవమైన వాటిలో నుంచి లెమ్ము, అంధకారమైన వాటిలో నుంచి లెమ్ము. మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. ఈ రోజున చూడండి, వాక్యం అనగా వెలుగు. దేనికి వెలుగు అంటే హృదయానికి వెలుగు. ఇది హృదయంలో దాచుకున్నవన్నీ బయట పెట్టాలి. ఈ వెలుగు ముందు మనం దాయలేము. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రభువా ఈ వెలుగులో ఏం కనబడుతులేదు నాకు, నువ్వెవడవు అన్నాడు. అంటే నీవు హింసిస్తున్నా యేసును అని చెప్పినాడు. కాబట్టి ఆ వెలుగు ముందు ఎవరు నిలబడలేము, తట్టుకోలేము. అది హృదయంలో ఉన్న చెత్తంతా బయట తీసుకొస్తుంది. ఒకవేళ నిజంగా ప్రభువా నిజమే, నా హృదయానికి నీవు వెలుగును ప్రకాశింపచేస్తున్నప్పటికీ ప్రభువా నేను చీకట్లో దాక్కుంటున్నా, ఆ వెలుగును నా మీద పడకుండా నేను సైడ్ అయిపోతున్నా, తప్పుకుంటున్నా అని ఒకవేళ నువ్వు గుర్తించినట్లయితే తప్పకుండా ఆ వెలుగులో నీ జీవితాన్ని ప్రభు ఆయన అన్నిటినీ కడిగేస్తాడు, ఒప్పింపజేస్తాడు. చూడండి, ఇది ఇట్లే పట్టుకోండి. ఒక్కసారి రండి యోహాను సువార్తలోనికి 3వ అధ్యాయం. యోహాను సువార్తలోనికి 3వ అధ్యాయంలోకి వస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు. ఈ రోజున చెప్పండి, వినండి. ఎవరైనా సత్యం మాటలు మాట్లాడితే
గద్దింపు మాటలు మాట్లాడితే ఆ జీవితాన్ని కట్టుకోమా, అట్లా ఉండద్దు, బాగుపడాలంటే మనుషులు ఏం చేస్తున్నారు? వెలుగుని ప్రేమింపక చీకటిని ప్రేమిస్తున్నారు. రహస్యంగా పిలిచి మాట్లాడి గుసగుసలాడి ఆ మాటలు చెప్తే వాటికి ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం మనతో చెప్తున్న మాట ఏంటంటే, వెలుగు లోకంలోకి వచ్చింది, కానీ మనుషులకు వెలుగు ఇష్టం లేదు, చీకటే ఇష్టం. ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఈ లోకమంతా చీకటితో గాఢాంధకారంతో ఉన్నప్పుడు దేవుడు వెలుగు కలుగును గాక అని చెప్పిండు. అంటే వెలుగు ఆయనే, వెలుగు ద్వారానే మోక్షము. గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల క్రితము పుట్టినప్పుడు ఆయన బద్రి వృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నప్పుడు, ఎట్లయినా సరే నేను ముక్తిని చేరుకోవాలి, దేవుని చేరుకోవాలి, పరమాత్ముని ఎవరో కనుగొనాలి అని చెప్పి ఆయన కూర్చొని తపస్సు చేస్తుంటే, నేను ఈ తపస్సులో నుంచి లేవను, నువ్వు నాకు ప్రత్యక్షమైనంత వరకు అని తపస్సులో ఉంటే ప్రకాశమైన గొప్ప వెలుగు ఆయన మీద ప్రకాశించింది. ఆయన వెంటనే తపస్సులో నుంచి లేచి తన రాజ్యంలో అందరికీ ప్రకటించుకున్నాడు, నేను దేవుని చూసిన. ఎలా ఉన్నాడంటే దేవుడు ఆయన వెలుగుగా ఉన్నాడు, ఆ వెలుగైన దేవుడు వెలుగుగా ఈ లోకానికి రాబోతున్నాడు అని చెప్పినాడు. ఆయనే ఈ వెలుగు, యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడ్డది, ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చినాడని రాయబడ్డది. ఇంత కళ్ళకు కట్టినట్టుగా నీకు చెప్పబడుతున్నా ఇంకా నీ కళ్ళు మూసుకొని ఉన్నావు, నీ హృదయం మూసుకొని ఉన్నావు, గ్రహింపు లేకుండానే ఉన్నావు, వివేచన లేకుండానే ఉన్నావు, వాటిని ఫాలో కాకుండానే ఉన్నావు. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో సెలవిస్తున్న మాట 20వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం, దుష్కారము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఎందుకు వెలుగంటే మనుషులకు ఇష్టం ఉండదంటే, వెలుగు ఎందుకు ఇష్టం ఉండదంటే, లోపల అంధకారము, హృదయంలో చెత్త చెదారము, చీకటి సంబంధమైనవి లోపల ఉంచుకున్నప్పుడు వెలుగును ఇష్టపడడం. ఒకడు తప్పు చేసేవాడు వాడు మరుగ్గా ఉంటాడు, దాచుకుంటాడు, చీకటిలోకి వెళ్తాడు, వెలుగులో చేయలేడు పాపము. చీకటి సంబంధమైన క్రియల్లో నుంచి నేను బయట తీసుకురావడానికి ప్రభు వచ్చినాడు ఈ లోకానికి. మనం చీకటి సముద్రము కాము, వెలుగు సముద్రము. ఎందుకంటే ఆయన వెలుగైనాడు కాబట్టి మనం ఆయనకి చెందిన వారంగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? దుష్కారం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషిస్తున్నాడు. నువ్వు మంచిది వద్దనుకుంటే నీలో ఆల్రెడీ చెడు ఉంది కాబట్టి నువ్వు మంచిని యాక్సెప్ట్ చేస్తలేవు, నో డౌట్. నువ్వు మంచిని ఫాలో కావట్లేదంటే నువ్వు చెడును ఫాలో అవుతున్నావు అంతే. కాబట్టి ఈ రోజున మన దేవుని మా వాక్య ప్రకారము మనము 20వ వచనంలో, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వెలుగునొద్దకు రాడు. అయితే సత్యవంతుడైతే తన క్రియలను దేవుని మూలంగా చేయబడే కనుక వెలుగునొద్దకు వస్తాడు. ఎప్పటికైనా ప్రభు ఒకవేళ ప్రభా నాలో చీకటి సంబంధమైనవి ఉన్నాయి, అయితే నాకు వెలుగు కావాలి, నా జీవితం సరిచేయబడాలి, నేను నీ దగ్గరికి వస్తా, ఏమైనా పర్వాలేదు, నువ్వు నాకు కావాలని ఒకవేళ నువ్వు వెలుగు దగ్గరికి వస్తాయి, ప్రభు నీలో ఉన్న చీకటిని పారదొలుతున్నాడు. నీలో ఉన్నటువంటి ఆ చెడు వాటన్నిటిని నీకు అసాధ్యము, నువ్వు విడవలేవు, నువ్వు అందులోంచి బయటికి రాలేవు. ప్రభువు సాధ్యం, దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఆయన తీసుకురాగలడు. జిగట మట్టిలో నుంచి, దొంగ ఊపిలో నుంచి ఆయన బయటకు తీసుకురాగలడు. అది ఆయనకు మాత్రమే సాధ్యం, నీకు నాకు సాధ్యం కాదు. అది కోల్పోయినాము. ఆదాము మొదటి మానవుని ద్వారానే కోల్పోయినాము, మన ఆ జీవాన్ని కోల్పోయినాము. అందుకనే జీవాధిపతిగా వచ్చినాడు ఈ లోకానికి. అందుకే అపొస్తలుల కార్యంలో రాయబడింది, మీరు జీవాధిపతిని చంపినారు అని రాయబడింది. ఆయన జీవాధిపతి. కాబట్టి ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో మనం కనికరించబడ్డాము, మనం కృప పొందుకుంటున్నాము. అయితే చీకటి సంబంధమైనవన్నీ మనము వెలుగులో ఒప్పేసుకొని కడిగేసుకొని, వెలుగనగా వాక్యము, వెలుగనగా ఆయన దగ్గరికి వెళ్ళి మన జీవితాన్ని అప్పగించుకొని మనం జీవిస్తే
ఈ సంవత్సరము మనం ఫలిస్తాము, ఇతరులకు మాదిరికరంగా ఉంటాము, కుటుంబానికి వెలుగుగా ఉంటాము, నీ ఫ్రెండ్స్కు నువ్వు వెలుగుగా ఉంటావు. ఒకవేళ నీవే చీకటి అయితే నీ ఫ్రెండ్ని కూడా చీకటిలోకి తీసుకెళ్తావు. ఒకవేళ నీవే చీకటి ఉంటే నీ కుటుంబాన్ని కూడా చీకటిలోకి తీసుకెళ్తావు. ఒకవేళ నీ కుటుంబమే చీకటి ఉంటే ఆ గల్లంతా చీకటిమయం అయిపోతుంది. ఆ గల్లంతా చీకటి అయిపోతే ఆ ఊరే చీకటి అయిపోతుంది. అందుకే ఒక ఊరుంది, ఆ ఊరులో మొత్తం చెడిపోయిన వారే. త్రాగుడు, తినుడు, వ్యభిచారము, పాపము, వాయు వరుసలు లేవు. దేవుని భయం మనకు కావాలి. ఈ కొత్త సంవత్సరంలో ఏదో ఊరికనే వచ్చేసినామేమో, కానీ ఆలోచించు, నిర్ణయం తీసుకో, మంచిది పట్టుకో, మంచిగా ఉండగలుగుతావు. చెడును తుంచేయి, విసర్జించు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మనం ఎలా ఉండాలనుకుంటున్నామో వాక్యం దగ్గర మనం పరీక్షించుకొని ముందుకు వెళ్ళాలి. ఒకవేళ అన్నీ వింటూ, వాక్యం చదువుతూ, పాటలు పాడుతూ అన్నీ బాగానే ఉన్నాయి, చక్కగా ఉన్నాయి అని అనుకుంటే, సహోదరుడా, సహోదరి, యూదా అదే పనిచేసినాడు. యేసు ప్రభుతోనే ఉంటూ, అన్ని వింటూ, అన్ని తాగుతూ, అన్నిటినీ కళ్ళారా చూసినాడు. కానీ ఆయన హృదయం వేరుగా ఉంది. ఇంకొకరికి స్థానం ఇచ్చినాడు, శత్రువుకు స్థానం ఇచ్చినాడు. ఎప్పుడు యేసు ప్రభును పట్టేయాలనే ఆ విధానంలో తిరుగుతున్నాడు. యేసు ప్రభుతో మంచి విధానంలో జరుగుతున్నాయి. ఈ రోజున నేను ఏ విధానంలో ఉంటున్నాను? బైబిల్ పట్టుకున్నాము, మందిరానికి వస్తున్నావు, లేదా బాప్తిసం తీసుకున్నావు, లేదా ఆరాధన చేస్తున్నావు, లేదా ఇంకోటి మరొకటి చేస్తున్నావు. కానీ ఎందుకొరకు ఇవన్నీ చేసేది నువ్వు? ఆ యూదాలాగా వేరే వాళ్ళకి నీ మనసిచ్చి వేరే కోణంలో ఉంటూ పేరుకు మాత్రమే ఇలా భక్తిని కొనసాగిస్తున్నావా? అలాంటి భక్తి మృతమైంది. కాబట్టి ఈ వెలుగు దగ్గర, యేసు ప్రభు దగ్గర మనము కడుక్కుందాం, ఒప్పుకుందాం, సరిదిద్దుకుందాం, క్షమాపణ పొందాం. ఈ సంవత్సరమైనా మనం కొంతమందికైనా, ఒకరికైనా మనం మేలుకరంగా, ఉపయోగకరంగా ఉందాం. ఒకసారి మోకరించి మన జీవితాలను పరీక్షించుకోవడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని వినియోగించుకుందాం. ప్రభువా, నిజమే, నా జీవితంలో ఎన్నోసార్లు నువ్వు ప్రకాశిస్తూ ఉన్నా, లేమో అని నువ్వు చెప్తా ఉన్నా. ప్రభా, నేను లేవలేక అందులోనే పడుతూ ఉన్నాను, అందులోనే ఆనందిస్తున్నాను. ప్రభా, నా జీవితం పతనమయ్యేంత వరకు నాకు అర్థం కావట్లేదు. ప్రభా, క్షమించు. ఒకసారి ప్రాధేయపడు, వేడుకో, ప్రభు పాదాలు పట్టుకో. ఆయన ద్వారానే సాధ్యమని ఎరుగు. నీ వల్ల కాదు, మన వల్ల కాదు, భక్తి చేయలేము, ముందుకెళ్ళలేము. ఆయన ద్వారా సాధ్యం, ఆయనకు మాత్రమే సాధ్యం. కనుక నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ లైఫ్ను ఆయన చేతిలోకి తీసుకెళ్ళు. ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా. ఒకవేళ నీ మనస్ఫూర్తిగా వేడుకో, ఆయనకు నువ్వు కనికరించబడతావు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని ప్రభు నీ పక్షమున బాధపడుతున్నా. అమ్మా, పిల్లలు కళ్ళు మూసుకొని ఒకసారి మీ జీవితాలను పరీక్షించుకొని, ఆ చీకటిమయమై ఉంటే ప్రభు దగ్గర, ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి కనికరించబడు. పాప సంబంధమైనవి ఏమి ఉంచుకోవడానికి అవకాశం ఇవ్వకు. ప్రభు నిన్ను క్షమిస్తాడు, ప్రభు నిన్ను కనికరిస్తాడు. ఒకసారి ఈ కొత్త సంవత్సరంలో తిరిగి మరలా పరీక్షించుకోవడానికి ప్రభు సహాయపడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఒకసారి నీ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయు. బుద్ధి లేకుండా, బుద్ధిహీనంగా తిరిగి అలవాట్లు మారుకో. అవమానం తెచ్చే వ్యక్తిగా, అంధకారంలోకి వెళ్ళే వ్యక్తిగా ఉండకు. నీ మీద ఈ వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగులో నీ జీవితాన్ని అంతా బట్టబయలు అవుతుంది. నేను ఎవరికి తెలియకుండా ఏదో చేస్తున్నాను, బుద్ధి లేకుండా చేస్తున్నా ఆ పనులన్నీ ప్రభువు చూస్తున్నాడు. నీ వెలుగు, ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. నువ్వెక్కడున్నా
కాబట్టి ఒకసారి యేసుప్రభు దగ్గర జీవితాన్ని కట్టుకుంటావా, లేదా సాతాను దగ్గరికి వెళ్ళి నీ జీవితాన్ని కూలగొట్టుకుంటావా? నీ ఇష్టం. ఈ నూతన సంవత్సరంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నావు? ఎలా ఉండాలని కోరుకుంటున్నావు నీ జీవితాన్ని? ఒకసారి మంచి జీవితాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. ఆయన దగ్గరికి మనం వెళ్దాము, ఆయన ద్వారానే సాధ్యం. అందుకే రోమా 8:1 ప్రకారం కాబట్టి ఇప్పుడు క్రీస్తును అందిన వారికి ఏ శిక్షా విధి లేదు. నీ శిక్ష అంతా ఆయన కొట్టేసినాడు, ఆయన భరించినాడు. నీ అప్పంతా ఆయన కట్టినాడు. నీవు రుణార్చుడవు కావిక. నీ విడుదల స్వేచ్ఛగా ఆయన సేవిస్తూ నమ్మకంగా ముందుకెళ్ళడమే నీ కర్తవ్యం, నీ బాధ్యత. ఈ కృప నీకు మనకు దేవుడు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం.